హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలింతలకు, పీరియడ్స్లో పెయిన్ ఉన్న వాళ్ళకి, హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, కొంచెం వీక్గా ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి ఈ కాడో అనేది ఒక మెడిసిన్లా యూజ్ అవుతుందండి. రీసెంట్గా డెలివరీ అయిన లేడీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది తాగడం వల్ల యూట్రస్లో మనకు వేస్ట్ బ్లడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అదంతా క్లియర్ అవుతుందండి. స్టమక్ పెయిన్ తగ్గుతుంది. అండ్ అందరికీ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా, ఎక్కువగా బ్లడ్ లాస్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. పైన కనిపిస్తున్నాయి కదా, అది సొంటి, ఇవి పిప్పల కట్టెలు, పిప్పళ్ళు, మిరియాలండి. ఇవంతా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకొని తురుముకుంటున్నాను. ఇది సన్నగా తురుముకోవాలండి. ఇది మీరు మంత్లీ 2-3 టైమ్స్ తాగడానికి వీలు కాకపోయినా కూడా పీరియడ్ టైంలో కంపల్సరీ 1 or 2 టైమ్స్ అయితే తీసుకోవాలండి, పీరియడ్ స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు. మనం ఈ కాడోలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయుర్వేదిక్కి సంబంధించినవే అండి. ఇవి యూజ్ చేయడం వల్ల మనకు బలహీనత అనేది రాదు, కొంచెం మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. డెలివరీ టైంలో మనకు అనెస్థీషియా ఇస్తారు కదండి, మత్తు ఇంజెక్షన్ అంటారు. అది మనకు స్పైన్లో ఇస్తారు కాబట్టి అది డెలివరీ తర్వాత అయితే చాలా పెయిన్ ఉంటుందండి. ఒక 6 months తర్వాత హెవీ పెయిన్తోని చలి జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇది తీసుకోవడం వల్ల ఆ నొప్పి నుంచి కొంచెం జాగ్రత్త పడవచ్చు మనం. ఇప్పుడు ఒక గ్లాసుడు నీళ్ళు వేడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో బెల్లం వేసుకొని కొంచెం ఆయిల్ లేక నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇదంతా మెల్ట్ అవుతుంది కదా, ఇది కరిగి పైన బుడగల్లాగా వస్తుంది, నురుగులాగా వస్తుంది. అప్పటి వరకు మనం ఇది ఫ్రై లాగా చేసుకోవాలండి. ఈ కాడో ఎవరైనా తాగొచ్చు, మగవాళ్ళైనా ఆడవారైనా ఎవరైనా తాగవచ్చు అండి. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తాగొద్దు. ఇది కొంచెం వేడి చేస్తుంది, వాళ్ళకు మంచిది కాదు హెల్త్కి. సో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి ఏం తీసుకోకండి, హెల్తీ ఫుడ్స్ అయితే తీసుకోండి. మగవాళ్ళకి ఏంటి అంటే మనకంటే పీరియడ్స్ వస్తాయండి, వేస్ట్ బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా మగవాళ్ళకి అట్లా కాదు కదా. సో ఇది తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక మెడిసిన్ లాగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ కాడోలో మనం మిరియాలు వాడుతున్నాం కదా, ఎవరికైనా జలుబు ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు కూడా ఇది చేసుకొని తాగవచ్చు. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, థ్రోట్ పెయిన్ ఉన్నవాళ్ళు అందరూ ఇది చేసుకోవచ్చు. జ్వరం ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు తాగొచ్చు అండి. ఎందుకంటే మిరియాల వల్ల మనకు కొంచెం నోరు అనేది టేస్ట్ వస్తుంది, మన గొంతుకి ఏమైనా సమస్య ఉంటే అది తగ్గుతుంది. బాలింత రోగం అంటారు కదండి, ఇది తాగడం వల్ల అది కూడా రాదు అంటారు. మా మదర్ అయితే అలానే చెప్తారు. కొందరైతే దీన్ని బాలింత కాయం అంటారు, బాలింత మసాలాలు అంటారు, ఇంకా వేరే కూడా యాడ్ చేస్తారు. మేము అవేం యూజ్ చేయం. మా నానమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మలు ఇవే వాడారంట. మా అమ్మ కూడా ఇదే చేసి పోస్తుంది నాకు అప్పుడప్పుడు. కొంచెం స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు రిలీఫ్ ఉంటుందని చెప్పేసి ఇదే చేసి పోస్తారండి. ఇలా ఇది బాగా కుక్ అయిందని తెలిసేది ఎప్పుడు అంటే ఇలా పైన నురుగులాగా వచ్చి ఇలా బుడగలులాగా వస్తుంది, చిక్కగా అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా తీసుకోవాలి. నేను అది జల్లించుకోలేదండి, ఎందుకంటే ఇట్లా తాగుతుంటే నోట్లో ఇట్లా తగులుతూ ఉంటుంది కదా, అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది నములుతూ ఉంటే. సో నేను జల్లెడ పట్టుకోలేదు. మీకు అది నచ్చకపోతే మీరు ఇది జల్లెడ పట్టుకొని ఇది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేసాను. ఒక స్పూన్ ఫుల్ వేసేసరికి అది నాకు సరిపోలేదండి, ఇంకొక హాఫ్ స్పూన్ వేసేసి కలిపాను. ఇది ఈ మసాలా వేసాక కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి, కొంచెం బ్లాక్ కలర్లో అవుతూ ఉంటుంది. ఇది బాగా కలిపేసి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా వాటరు, అది చూసి పోసుకోండి. నేను కొంచెం ఎక్కువగా పోసుకోవడం వల్ల ఎక్కువసేపు మరిగించుకోవాల్సి వచ్చింది. కొంచెం ఒక గ్లాస్ కాదు, హాఫ్ గ్లాస్ కూడా పట్టదండి. ఇది 2 మెంబర్స్కి అని చెప్పేసి నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను బెల్లము. హాఫ్ గ్లాస్ కూడా పట్టదు, కొంచెం తక్కువనే పడుతుంది. నాకు కొంచెం ఎక్కువ పడింది, మీరు చూసి వేసుకోండి. వాటర్ పోసుకున్నాక ఇట్లా కింద ఉండగట్టినట్టు అవుతుంది. అదంతా ఇలా మనం గరిటెతో కలుపుతూ ఉంటే అది సెట్ అయిపోతుందండి. నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను అని చెప్పాను కదా, సో ఎక్కువసేపు కొంచెం మరిగించుకున్నాను నేను, కొంచెం చిక్కబడే వరకు. ఇప్పుడు చూడండి మనకు గులాబ్ జామున్ పాకం వస్తుంది కదా, సో స్టవ్ ఆఫ్ చేశాక సేమ్ అలా అవ్వాలి. చూడండి సేమ్ ఇంతేనండి. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది.
ఇది మనం స్పూన్తోనో ఇట్లా గ్లాస్తోనో తాగడం కంటే ఇట్లా ఫింగర్స్తో తీసుకొని తింటే ఉంటుంది కదా, టేస్ట్ డబల్ టేస్ట్ ఉంటుందండి. ఎమ్మిగా చాలా స్వీట్గా ఉంటుందండి. ఇది మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది, తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి, నాకడం అంటారు కదా, సేమ్ అది. కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.